సాయి ఎవరు ఎవరు అర్థం చేసుకోలేరు. నేను సన్యాసిని కాదు, నేను యోగిని కాదు, నేను భోగిని కాదు, త్యాగిని కాదు, నేనే. ఈ నేను అనేటువంటి పదమే ఆత్మకు మొదటి పేరు. సన్యాసి అయితే దానికి కొన్ని హద్దులు ఉంటుంటాయి, యోగికైతే కొన్ని పరిమితులంతా ఉంటుంటాయి, జోగికైతే మరికొన్ని పరిమితములంతా ఉంటాయి. కానీ నాకు ఏ పరిమితము లేదు. అపరిమితమైనటువంటి యొక్క ఆనందమే నాది. నా పేరు నేనే. పెట్టిన పేరే కానీ ఇది పుట్టిన పేరు కాదు. ఓం శ్రీ సాయిరామ్. దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. అలాగే ఆ సమయానికి తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. భగవంతుని ఆలోచన లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ భారమంతా ఆయనకే అప్పగించి ఆయనను నిత్యం స్మరిస్తూ ఉండాలి. అంతా దైవేచ్ఛ అంటారు. అందుకే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక వీధులు ఊడ్చే వ్యక్తికి రోజూ పని చేసి ఆ పని మీద విసుగొచ్చింది. ఊడ్చి బాగా అలసిపోతే ఆ రోడ్డు పక్కన ఉన్న గుడి మెట్ల మీద కూర్చొని అలసటి తీర్చుకుండేవాడు. కానీ ఆ మెట్ల మీద కూర్చొని మనసులో రోజూ దేవుడితో ఈ విధంగా మాట్లాడేవాడు. ఓ దేవుడా, నువ్వు రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు ఎంత కష్టమోనని నీకు తెలియడం లేదు. ఒక్కరోజు నా పని నువ్వు చేసి చూడు, ఒక్క రోజు అని దేవుడితో మొరపెట్టుకునేవాడు. ఒకరోజు బాగా విసిగిపోయి దేవుడితో ఏమంటాడంటే, నా పని చెయ్యడం నీ వల్ల కాదు దేవుడా అని చెప్పి దేవుణ్ణి గట్టిగా తిట్టేస్తాడు. నా ఈ పని చెయ్యడానికి నీకు కావలసిన శక్తి లేదు గనుక ఇంతవరకు స్పందించలేదు అని చెప్పి గట్టిగా దేవుడితో సవాలు విసురుతాడు. దేవుడు కూడా ఇతని మాటలు రోజు విని ఒక రోజు సరేనంటాడు. సరే, నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను, కానీ ఒక షరతు విను అని చెప్పి దేవుడు ఒక షరతు పడతాడు. షరతు ఏమిటంటే, నీ ముందుకొచ్చిన భక్తులు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు అని దేవుడు అనగానే సరే అని చెప్పి స్వీపర్ ఒప్పుకుంటాడు. మర్నాడు తెల్లవారేసరికి దేవుడి స్థానంలో ఆ స్వీపర్ కూర్చొని పూజలు అందుకుంటున్నాడు. కాసేపట్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి దేవుడితో ఏమంటాడంటే, దేవుడా, నేను ఒక కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, దాంట్లో ఇంకా ప్రాఫిట్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటాడు. దండం పెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు అతని జేబులో నుంచి పర్సు కింద పడిపోతుంది. అది అతను చూసుకోకుండా వెళ్ళిపోతాడు. ఇదంతా భగవంతుడి స్థానంలో ఉన్న స్వీపర్ చూస్తాడు. ఒక్కసారి అతన్ని పిలిచి పరస పడిపోయిందని చెప్పేద్దాం అనుకుంటాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోతాడు. ఆ బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోయాక అతను వెనక ఒక బీదవాడు వచ్చి భగవంతుడికి ₹1 సమర్పించుకుంటూ, దయచూడు తండ్రి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పేదవాడికి డబ్బులతో నిండి ఉన్న ఆ పరసు దొరుకుతుంది. ఆ పరసును చేతిలో పట్టుకొని, ఈ విధంగా సహాయం చేసేవా భగవంతుడా అని చెప్పి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒరే, ఆ పరసు నీది కాదురా అని గట్టిగా అరిచి వాడికి చెప్పుదాం అనుకుంటాడు దేవుడి రూపంలో ఉన్న స్వీపర్. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోతాడు. ఆ పేదవాడు వెళ్ళిపోయాక కాసేపట్లో ఒక నావికుడు వస్తాడు. ఆ నావికుడు దేవుడితో ఏమంటాడంటే, దేవుడా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు అని దేవుడికి దండం పెట్టుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ కొంతమంది పోలీసులతో తిరిగి వస్తాడు. నా పర్సు ఇక్కడే ఎక్కడో పోయింది, నా తర్వాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును తీసుకుని ఉంటాడని చెప్పి పోలీసులకి అతన్ని పట్టించేస్తాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళేటప్పుడు అన్యాయంగా అతను బలి అయిపోతున్నాడని చెప్పి అది చూసి జరుగుతున్న అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలని దేవుడి రూపంలో ఉన్న ఆ స్వీపరు తన్ను తాను ఆపుకోలేకపోతాడు. దేవుడు చెప్పిన షరతును కూడా మర్చిపోయి గట్టిగా అరుస్తాడు. అతను నిర్దోషి, అతను నీ పర్సు తీసుకోలేదు, నీ పర్సు తీసుకు వెళ్ళిన వ్యక్తి మరొకడు, అతన్ని వదిలేయండి. దేవుడే చెప్పుతుంటే ఇంక సాక్ష్యాలు ఎందుకని చెప్పి అతన్ని పోలీసులు వదిలేస్తారు. నీ పర్సు తీసుకు వెళ్ళిన వ్యక్తి అదిగో ఆ చెట్టు కింద కూర్చున్న ఆ పేదవాడు అని చెప్పి చెప్తాడు. పోలీసులు ఆ పేదవాడిని పట్టుకొని వెళ్ళిపోతారు. సాయంత్రానికి దేవుడు డ్యూటీ చేస్తున్న ఆ స్వీపరు డ్యూటీ నుంచి దిగేస్తాడు. అలాగే దేవుడు కూడా స్వీపర్ డ్యూటీ చేస్తున్న డ్యూటీ నుంచి దిగేస్తాడు. అప్పుడు ఆ స్వీపరు దేవుడితో ఏమంటాడంటే, దేవుడా, ఈరోజు నేను ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడి ఒక దోషిని అరెస్ట్ చేయించాను.
అప్పుడు దేవుడు ఎంతో నిష్ఠూరంగా అతనితో ఏమన్నాడంటే, నిన్ను అసలు స్పందించొద్దన్నాను కదా, ఎందుకు చేశావు ఆ పని? అది విని స్వీపరు ఎంతో బాధగా దేవుడి వైపు చూస్తూ ఏమన్నాడంటే, అదేంటి దేవుడా, మంచి పని చేశాను కదా, నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను. అప్పుడు దేవుడు నోటంట వచ్చిన మాటలే ఈ కథకు సారాంశం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ వ్యాపారి వ్యాపారంలో మోసాలు చేసిన మహా పాపాత్ముడు. అందరినీ మోసం చేసి సంపాదిస్తున్న డబ్బులో కొంత పేదవాడికి అందితే కొంచెమైనా పుణ్యం వస్తుందని చెప్పి నేనే ఇదంతా చేయించాను. అలాగే ఆ పర్సులో ఉన్న కొంత డబ్బుతోని ఆ పేదవాడి కష్టాలు కొంతైనా తీరుతాయని, కొన్నాళ్ళైనా వాడి ఆకలి బాధ తీరుతుంది కదా, అలాగే ఆ నావికుడు కూడా తెల్లవారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు. విధి విధానం ప్రకారంగా రేపు సముద్రంలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. అదే నావికుడు అరెస్ట్ అయి ఉండుంటే సముద్ర ప్రయాణం ఆగిపోయేది. వాడితో పాటు ఎంతో మంది ప్రయాణికులు కూడా బ్రతికిపోయేవారు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల పేదోడు జైల్లో ఉన్నాడు, వ్యాపారి మోసాలు చేస్తానే ఉంటాడు, నావికుడు చనిపోతాడు. ఎంత పని చేశావో చూసావా అన్నాడు దేవుడు. దైవత్వము ఏదో ఒక ఆకారమని భావించుకోకూడదు. సర్వ ప్రాణుల యందు, సర్వ జీవుల యందు, సర్వ ఆకారముల యందు ఉన్నటువంటి ఆత్మతత్వమే దైవత్వము. నీవు కన్నులతో చూస్తున్నావు, ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుండాలి? ఆ దృష్టి యొక్క విజన్ అనగా పవరు, దాని యొక్క శక్తి ఎక్కడిది? ఇదంతా కూడాను దైవం యొక్క శక్తియే. చూచున్నది, విన్నది, కన్నది, అనుభవించినది, ఆనందించినది, అందించినది, అనుభవించినది అంతా కూడాను దైవత్వమే. దైవం ఒక్క ఆకారం నందు మాత్రమే కాదు, సర్వ ఆకారం యొక్క అంతర్భూతమైనటువంటి వాడే భగవంతుడు, ఆత్మస్వరూపుడు. అతనికి నీకు తోచినటువంటి ఒక పేరు పెట్టుకుంటున్నావు. ఇది నీ యొక్క ఇమాజినేషన్, నీ యొక్క భ్రాంతి, భ్రమనే. కనుక మనము చేసేది, చూచేది, అనుభవించేది, ఆనందించేది అంతా కూడాను దైవత్వంగానే విశ్వసించాలి. అందుకే అన్నారు, దేవుడి ప్రణాళిక ఎవ్వరికీ తెలియదు. జై సాయిరామ్.